సరే జరిగిన దాని మీద బయటకు వచ్చి మాట్లాడంతే. నిజం తెలుసుకో, బయటకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకో. ఇప్పుడైనా తెలుసుకో, మానవత్వంతో మసులుకో. చూసుకున్నాం ఈ రోజే అల్లు అర్జున్ ఇంటి మీద చాలా మంది దాడి చేశారు. ఎవరు? ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని అరికట్టడానికి వాళ్ళు ఎప్పుడు అది అనమాట. వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు, వాళ్ళు వెనకడిగే వేయరు, అసలు వాళ్ళు తగ్గేదిలే అంటారు. కాబట్టి అల్లు అర్జున్ మీద తగ్గేదిలే అంటారంటే చూడండి, అప్పటికి అల్లు అర్జున్ ఖచ్చితంగా తప్పు ఉందన్నమాట. ఎందుకంటే అల్లు అర్జున్ జరిగిన విషయం అంటే దుర్ఘటన జరిగిన తర్వాత వారం రోజులు అతను స్పందించడం. వాళ్ళు ప్రాణాలు పోయి తల్లి తండ్రి పిల్లోడు అందరూ ప్రాణ పరిస్థితిలో హాస్పిటల్ ఉంటే అల్లు అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడాలి. అంటే మాట్లాడింది కాకుండా వాళ్ళని అది ఏమంటారు, కనీసం వాళ్ళు చూడాల, వాళ్ళకి ఏం సహాయం చేయలే. అది వారం రోజుల తర్వాత అతను జైలు పోయి బయటకు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తాం, ఇంకేమైనా చేస్తాం అన్నాడు. కాబట్టి ఇది ప్రాణాలు లెక్క చేయకుండా నేను హీరోని, నేను నా దగ్గర ఏదో 1000 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు డబ్బు ఉంది అనుకోవడం అది కరెక్ట్ కాదు. అది కాబట్టి చట్టం దాని పని అది చేసుకుంటా పోతుంది. అతను జైల్లో పెట్టింది కాకుండా అతను చెప్తున్నారు అనమాట, ఇది కరెక్ట్ కాదుగా, ఇంకేమైనా సహాయం చెయ్యి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుంది. ఆగు చెప్పు. ఇప్పుడు అందరూ ఏమన్నారంటే అల్లు అర్జున్ కి అల్లు అర్జున్ ఆ ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు ఇస్తా అంటున్నాడు. అంటలే, వీళ్ళందరూ అంటున్నారు అన్నమాట. ఎవరు? ప్రజలే వెళ్ళి డిమాండ్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే సమాజంలో ఉన్నోళ్ళు తప్పులు చేస్తే లేని వాళ్ళందరూ ఒక్కసారిగా వెళ్ళి ఎగబడి లాక్కుంటారు అన్నమాట. కాబట్టి ఇప్పటికైనా మారండి. సినిమా వాళ్ళు కానీ, ఎవరైనా బిజినెస్ మ్యాన్లు కానీ, ఇంకెవరైనా సరే, అంటే ఎవరైనా సరే పరిస్థితి బాగుండే ఎవరైనా సరే సమాజంలో పేదవాళ్ళ మీద దయచేసి మీ అన్యాయాలు అక్రమణాలు మానేయండి. అల్లు అర్జున్ పోలీసులు చెప్పలేదని అల్లు అర్జున్ అబద్ధం. అల్లు అర్జున్ తెలుసు. ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత సోషల్ మీడియా మొత్తం అది పాకుతుంది. పైగా తెలుసు, అతనికి తెలిసిన కూడా స్పందించరాదు. పైగా అతను పోలీసు వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అతను బయటకు వచ్చి దాకా కూడా అతనికి తెలియదు అన్నాడు. కాబట్టి కరెక్ట్ కాదు అది. కాబట్టి ఏంటంటే ప్రాణమే, అది ఉన్నోడైనా లేనోడైనా ఒకటే. మీరు ఈ రోజుగానా మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేశారంటే రేపు మీ ప్రాణాలే ఇబ్బందులు పడతాయి, గుర్తు పెట్టుకోండి. ఓకే, మీరు పరిస్థితి బాగుండి కూడా ఉంటారు, కొంతమంది నాలాగా పరిస్థితి బాగా ఉంటే దయచేసి తెలుసుకోండి, మారండి ఇప్పుడైనా. ఎందుకంటే ప్రాణం ఒకసారి ఉంటది, పోయిందంటే రాదు. డబ్బు ఏముందండి, ఈ రోజు పోతుంది రేపు వస్తుంది, వేరేముంది, వస్తది పోతుంది, కానీ ప్రాణం రాజే పోతే రాజే ప్రాణం, గుర్తు పెట్టుకో. కానీ ఒక ఈవెంట్ లో సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లే ఇంత సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పాడు. కాదు అన్ని అబద్ధాలే. పేరు మర్చిపోతే ఏమని చెప్పండి, తర్వాత అని చెప్పాడు కదా గవర్నమెంట్ ట్యాంక్ వినడా, అవన్నీ కాదు అది. కానీ చట్టం ప్రకారం అల్లు అర్జున్ చేసింది అయితే కరెక్ట్ కాదు, ఇది రాంగ్. ఎందుకంటే ప్రాణాలు పోయినాయి. నువ్వు రియల్ హీరో అయితే ఏం చేయాలి, అక్కడ వెళ్ళాలి, మాట్లాడాలి. అంతేగాని నేను హీరోని, నా ముఖం కనపడకూడదు, నేను పెద్ద స్టార్, నేనే గ్రేట్, నేను దేవుడిని అనుకుంటా. అంటే దేవుడా వెళ్తే మళ్ళీ ఇష్యూ అని చెప్పి లీగల్ టీమ్ సజెషన్స్ కొరకే వెళ్ళలేదని చెప్పి మరి అల్లు అర్జున్ మరి థియేటర్ దగ్గర పోలా. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో ఏడా, ఎక్కడ ఉన్నాడు అల్లు అర్జున్? ఇక్కడే కదా చూపియాల్సి, లేడా ఇంట్లో? మరి ఇంట్లో ఉన్నప్పుడు అభిమానులందరూ అక్కడ దేనికి పోరు? కాబట్టి ఏంటంటే హాస్పిటల్కి వస్తే ఏమైనా చూడటానికి పోతాడు అంతే. అప్పుడు చెప్తాడు ఆయన, ఇది పరిస్థితి అంటే వాళ్ళు ప్రాణాలు చూడరు, అది ఉండరు, నేను వస్తాను, మీకు ఏమైనా సెల్ఫీ వీడియోలు కూడా తీసుకోండి, కానీ నేను మాట్లాడుతూ వస్తాను చెప్పాలి కదా. అంటే ఏంటంటే పేదోడు ప్రాణం అంటే లేదనమాట. కాబట్టి నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్ లో పేదవాడి ప్రాణాలకి విలువ ఉందని దీన్ని బట్టి నాకు అర్థమైంది అనమాట. కాబట్టి ఇంకా ముందు ఇలాంటివి జరగకుండా చూసుకొని ఆ ఫ్యామిలీది కూడా కాస్త తప్పాను. ఎందుకంటే వాళ్ళకి 1 కోటి రూపాయలన్నా, ఒక 2 కోట్లు 3 కోట్లు ఇస్తే ఇంకెవరన్నా పేదవాళ్ళు అనమాట. అంటే డబ్బు మీద ఆశతో మనం కూడా చేద్దామట. మనలో ఎవడన్నా ఒకటి పోతే మనకు డబ్బు వస్తుంది అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. అది చెప్పాలన్నమాట, ఇది పరిస్థితి. కానీ లేనోడు ఆశపడతాడు, తప్పదు కదా, మరి అంతే కదా. సో కంప్లీట్ కావాలంటే ఏంటి, ఇష్యూ క్లోజ్ కావాలంటే ఏంటి? అల్లు అర్జున్ చేసిన తప్పు ఒప్పుకొని ఆ ఫ్యామిలీకి సహాయం చేసి అయిపోద్ది, అంతేగా. అంటే ఫ్యామిలీకి సహాయం చేసి తప్పు అనేది ఆల్రెడీ ప్రకటించాడు కదా, 25 లక్షలు ఆల్రెడీ ప్రకటించారు. 25 లక్షలు సరిపోదు కదా, అదే కదా ప్రకటించారు. కానీ చెక్ అనేది పాస్ అవ్వలేదు కదా బ్రో, చెక్కు పాస్ కాలేదు గవర్నమెంట్ నుంచి. పైగా అతనే చెప్పాడని క్లారిటీ లేదు. అల్లు అర్జున్ మాట మార్చాడు అనమాట డబ్బు కోసం. ఎందుకంటే 25 లక్షలు కూడా దేనిపోవాలి, అతను 1000 కోట్లు ఆస్తండి. అతనికి ఏం చేసుకుంటాడండి అంటే ఓడి తరతరాలు, ఓడి భార్య పెట్టలు, ఓడేలో బాగుండదు తప్ప లేనోడు ఎక్కడ బాధ చెప్పండి. కాబట్టి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఎప్పుడు పేదవాళ్ళ కోసమే. అతను ముఖ్యమంత్రి అయింది కూడా దేనికి, పేదవాళ్ళు ఓటేస్తేనే ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. కాబట్టి అతను పేదవాళ్ళ కోసం అతను పోరాటం చేస్తున్నాడు. నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. అంటే ఈ ఒక్క మ్యాటర్ మీద
ఈ ఒక్క మీటర్ లేండి. కాబట్టి నేను ఇంకా మళ్ళీ నేను చెప్పలేను. దయచేసి అల్లు అర్జున్ మళ్ళీ ఆ కుటుంబానికి వెళ్ళి ఆర్థిక సహాయం చేసి అతను చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా నాకు తప్పు అయిపోయింది, క్షమించండి. ఎందుకంటే అల్లు అర్జున్ ఇంట్లో ఇప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో అదే అల్లు అర్జున్ కి భార్య ఉంది, బిడ్డలు, వాళ్ళ ఇంట్లో ఓడకం పోతే అని అల్లు అర్జున్ ఇంట్లో ప్రాణం పోతే మాత్రం ఇంకా దేశం రాష్ట్రం షేక్ అవుతా. అంటే పేదల ప్రాణం పోతే మాత్రం అంటే మీకు ఎందుకంత లెక్కలంతాను. సో ఈ నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవాలని కూడా బయట బాగా ట్రోల్ చేస్తున్నారు. అది ఎవరికి కావాలండి ఆ అవార్డు వెనకపోతే ఏముంది? అది ఏం ప్రయోజనం? పేదవాడికి ఏమైంది? అది పేదవాడికి అది ఏమైనా మేలు లేదుగా. అది అల్లు అర్జున్ మేలు. ఒకవేళ అవార్డు రావడం వల్ల ఏమైంది చెప్పండి ఆయనకి? 10 మంది పేదవాడికి ఏమన్నా రాలేదుగా? 10 మంది పేదవాళ్ళకి తిండి రాలా, పట్టరాలా? అలాంటప్పుడు ఆయనకి పోయేది అవార్డు. అతను పుట్టుకొని అతను 1000 కోట్లు ఆస్తే. మన తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు నేషనల్ అవార్డు గెలుచుకున్న ఒకే ఒక హీరో అతను. అది కూడా లాగేసుకుంటే ఇప్పుడు తెలుగు ఎందుకు లేవు? తెలుగు ఇండస్ట్రీ నేషనల్ అవార్డు మిగతా వాళ్ళు లేరా? అప్పుడు లేదు. అది ఏ రామారావు గానీ, నాగేశ్వరరావు గానీ, కాంతారావు గానీ, ఎస్వి రంగారావు గానీ లేరా యాక్టర్లు? ఆయనకంటే అల్లు అర్జున్ పెద్ద యాక్టర్. మరి అల్లు అర్జున్ విభిన్నమైన పాత్రలు, విభిన్నమైన వేషాలు వేసాడు లేదుగా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అతను తక్కువ ఎక్కువ కాదు, చేస్తారు ఎవరైనా. కాబట్టి అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు రాకూడదు అతను కరెక్ట్ కాదు ఇది. కాబట్టి ఏంటంటే ఆయన హీరోనే, హ్యాపీయే. కానీ హీరో అనేవాడు ఏం చేయాలంటే, నేను హీరో అనేవాడు మంచి పేదవాళ్ళకి సాయం చేయాలి. లేకపోతే మీకు జీరో అవుతాం. ఇదో ఈ రోజు జరిగినట్టే ఏ హీరో కన్నా అవుద్ది అనమాట. ఏ పరిశ్రమ కన్నా ఈ రోజు అయినట్టు అవుతుంది. ఈ రోజు అయింది చాలా తక్కువ, ఇంకా ముందు ఇంకా ఎక్కువ అవుద్ది. కాబట్టి ఏంటంటే అతను ఎక్కడున్నా, అతను తెలంగాణలో ఆంధ్రాలో ఉన్న మనుషులందరికీ సమానమైన న్యాయం జరగదు. ఉన్నోడైనా లేనోడైనా ఎవరికైనా ఒకటే. అంతేగాని నువ్వు మంచి మంచి బట్టలు వేసి, నువ్వు అత్తాలు పెట్టి, నువ్వు అమ్మాయితో డ్యాన్సులు వేసి జరగదు. ఇక్కడ రియాలిటీలో వర్కౌట్ అవుతావు. మొదటి నుంచి చెప్పేది అదే. అంటే సినిమాలో రియాలిటీ వర్కౌట్ అవుద్ది, కానీ రియాలిటీలో సినిమా వర్కౌట్ కాదు. నువ్వు పుష్ప సినిమాలో హీరో అనుకుని నువ్వు చందం దొంగలు చెక్కేసి నువ్వు కోట్లు అమ్మేస్తావు అంటే జరగదు. ఇక్కడ సినిమాలో అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇదంతా అల్లు అర్జున్ ఇప్పటికైనా బయటకు రావాలి, ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిందే కాకుండా ఆ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం చేయాలన్నమాట. సో మన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పోలీసులు ఇంకా సీరియస్ అయినట్టుగా అనిపిస్తుంది మనకి. అబద్ధాలు చెప్పాడు, పోలీసులు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇవ్వలేదని చెప్పి అల్లు అర్జున్ అబద్ధాలు ఆడిరని. ఒకవేళ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా అతను దాకా పోదు కదా. అది సోషల్ మీడియా ఫుల్ డెవలప్మెంట్ కదా. సోషల్ మీడియా టెక్నాలజీ డెవలప్మెంట్ ఉంది, అతని దాకా పోతుంది. అతనే మాట్లాడాల. లేదా ఇక్కడ ఎవరన్నా గొడవ వేసినా కూడా హ్యాపీ రమ్మన్నాడు మాట. ఎందుకంటే ఉన్నవాడికి సమాజంలో అదే అవుతుంది. ఇప్పుడు సమాజంలో కులం, మతం, భాష, ప్రాంతం లేదనమాట. ఏమి ఉన్నవాడా లేనుడా అదే అయిపోతుంది. అప్పుడు ఏంటంటే ఆలోచన చేసి కరెక్ట్ కాదు. ఇప్పుడు థియేటర్ దగ్గర ఆ రోజు అయింది. ఆ రోజు అయిన దానికి ఆలోచన తప్పదు లేదు. అయిపోయింది ఏదో అయింది. ప్రాణమే అని నా బాధ అంతే, ఇంకేం లేదు. నేను చెప్పేది ఇప్పుడు నా బాధ అంతా అది వస్తాయి. దయచేసి ఇప్పుడైనా ఆలోచన బయటకు వచ్చి న్యాయం చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, సహాయం చేయండి. ఒకవేళ అతను గారు రాకపోతే ప్రజలందరూ వెళ్ళండి, తిరగబడండి, అన్యాయాన్ని ఎదిరించండి, లాక్కోండి, కొట్టండి, వాళ్ళు తరివి కొట్టండి. అలాంటి వాడిని ఎవడైనా వచ్చి పేదవాళ్ళ మీద అన్యాయాలు అక్రమాలు చేస్తే తరివి కొట్టండి. అలాంటి వాడు ఈ దేశంలో ఉండకూడదంతే. దేశం ఇది. సినీ ఇండస్ట్రీ పెద్దలు ఏమైనా అల్లు అర్జున్ టార్గెట్ చేసి ఏమైనా ఇలాంటి బ్యాడ్ గా ఎలా చేస్తారన్న టార్గెట్? వాళ్ళకేమో లేనోళ్ళే. వాళ్ళు ఇప్పటి నుంచి కదా, వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళు డబ్బులు వాళ్ళే. పైగా సినిమా ఫీల్డ్ లో వాళ్ళకి ఒక పెద్ద చెప్పలే బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. వాళ్ళు ఇన్ని రోజులుగా చేయని వాళ్ళు ఇప్పుడైతే ఏం చేస్తారు? ఇలాంటి చేస్తే ఏమవుతుంది? ఆలోచనకి పోయి మాట్లాడచ్చు వాళ్ళతో. కోర్టులో కేసు నడుస్తుండగా కేసు పెట్టిన వాళ్ళ దగ్గర పోకూడదు కదా నా రూల్ ప్రకారం. ముందు ఏం చేస్తున్నాడు, కానీ ఇప్పుడైనా అడగచ్చు కదా గవర్నమెంట్ అడిగి. ఎవడేమంటాడు? ఆయన పోలేకనే వాళ్ళ నాన్న పంపించాడు కదా. అది కరెక్టే, కానీ 25 లక్షలు ఇస్తా అన్నాడు. తెలుసుకోది ప్రాణం కదా అది. కానీ కూతుర్ని వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటానని చెప్పినాడు కదా. నువ్వు మాట్లాడు. చెప్పండి, కూతుర్ని ఫ్యామిలీని నేనే చూసుకుంటానని కూడా చెప్పినాడు. ప్రాణం అన్నది ప్రాణం పోయింది ఎలా వస్తుంది? చెక్ పాస్ అయిందా? 25 లక్షలు చెక్ పాస్ అయిందా? పాస్ అయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటానని చెప్పినాడు కదా. చెప్పేది మాట కాదు. గవర్నమెంట్ నుంచి వెంకట కోమటిరెడ్డి దగ్గర నుంచి 25 లక్షలు చెక్ పాస్ అయింది. అల్లు అర్జున్ దగ్గర నుంచి వెళ్ళిందా ఇప్పుడు దాకా? ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది కదా. అరే నీకు 4వ తారీఖున ఇష్యూ జరిగినప్పుడు 5వ తారీఖున నీకు 20వ తారీఖు వరకు చెక్ పాస్ అవ్వకుండా అయిందా? జరిగేటప్పుడు మనం డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. ఆడు పక్కకు పోయి మాట్లాడు. ఇప్పుడు కొంతమంది డబ్బులు ఉంటేనే కదా ఆడు హీరో అయినా, ఆడు పెద్ద స్టార్ అయినా డబ్బు ఉంటేనే అయినా నువ్వు పోయి మాట్లాడితే మాట్లాడు. అయ్యో అంతే. దొంగలు దారికి హీరో అయ్యవా లేదు కదా. నువ్వు డబ్బు ఉంటేనే అయినా హీరోవే. ఆ డబ్బే మాకు లేదంటే, నీకు ఆడ ఉంది మాకు లేదంటే. డబ్బులు ఉంటే నువ్వు హీరోవి చీరోవి. అది
కాబట్టి ఏంటంటే ఆడు డబ్బు ఉన్నాడే కాబట్టి ఫైనల్ గా అల్లు అర్జున్ స్ట్రాంగ్ వార్నింగ్ ఏమిస్తావు చెప్పు.